గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానీని జైలుకు పంపి వేధించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 పోలీస్ అధికారులపై వేటు వేసింది. మరికొందరిపై వేటుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం పిఎస్లో నమోదైన తప్పుడు కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఇది పూర్తయితే ఐపీఎస్ల వంతు వస్తుందని భావిస్తున్నారు. కాదంబరి జత్వానీ కేసులో తన పేరు బయటకి రాకుండా ఆమెను వేధించారన్న ఓ పారిశ్రామికవేత్త సూచనల ప్రకారం పోలీసులు పక్కా స్కెచ్తో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కు కూడా పంపారు. చివరికి ఆమెను ముంబైకి తిరిగి పారిపోయేలా చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి విజయవాడ కమిషనరేట్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పిఎస్లో సిఐ ఎం సత్యనారాయణను ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు. అప్పట్లో ఐపీఎస్ల ఆదేశాలతో కాదంబరి జత్వానీపై తప్పుడు కేసు నమోదు చేయటమే కాకుండా ఆమెను ముంబైకి వెళ్లి అరెస్ట్ చేసి విజయవాడ తెచ్చి వేధించిన వ్యవహారంపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. వీరి తర్వాత కాదంబరి జత్వానీ వేధింపుల వ్యవహారాన్ని పైనుంచి నడిపించిన ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిపై జత్వానీ ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం వీరిపై అన్ని ఆలోచించి తగిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.